వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొంగ పాస్పోర్ట్ల ముఠ అరెస్టు, తయారు చేసిర్రు తీసుకోకుండా రెస్టు. అక్క బాధితుడిని కలిసిన తమ్ముడు, ఇద్దరికి గవర్నర్లదే ఉన్నదట కుమ్ముడు. సత్తిగాని భజన. ఆర్జీవీ ఎన్టీఆర్ సినిమాలనేమో చంద్రాల్ సారు కొడుకు కొడితే ఫ్యామిలీ ఫినిష్ అన్నాడు, కానీ బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలనేమో చంద్రాల్ సారు జై ఎన్టీఆర్ అంటున్నాడు. రామన్న రాయుడా ఎన్టీఆర్ సారు చంద్రాల్ సారు దోస్తులు లెక్కనే ఉన్నారు. రాయుడు కొండలు రాయుడా రాయుడు కొండలు. యాదగిరిగుట్ట నరసన్న పేరు మీద యాదాద్రి జిల్లా, భద్రాచలం రామన్న పేరు మీద కొత్తగూడ కేంద్రంగా భద్రాద్రి జిల్లా, సిరిసిల్ల జిల్లాను రాజన్న జిల్లా, గద్వాల జోగులాంబ జిల్లా, ఇట్లా దేవుళ్ళ పేరు మీద కొన్ని జిల్లాలు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని ఉద్యమకారుల పేరు మీద కొన్ని జిల్లాలు ఉంటున్నాయి. కడమ జిల్లాలు ఆ పట్టణాల పేర్లతోనున్నాయి. అయితే తెలంగాణ పట్టణంలో ఇంకో 2 జిల్లాలు చేరికైనాయి. మరి ఆ జిల్లాలు ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తెలంగాణ అంటే 33 జిల్లాలు. ములుగు, నారాయణపేట్ కొత్త జిల్లాలు పుట్టినాయి. అయితారన్నాడు కలెక్టర్లు ఎస్పీలు జెండాలు ఎగిరేసి కొత్త ఏలువన్నీ చాలు చేసిర్రు. ములుగు జిల్లాలో ఏమేముంటాయో తెలుసా? 2 ఏళ్లకోపారి జోరుగా జాతర జరిగే మేడారం, అందాల లక్నవరం చెరువు, రామప్ప చెరువు, వాజేడు జలపాతం, పచ్చటి అడవులు ములుగు జిల్లాలనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 10 జిల్లాలు, ఏలువాడి అలకగా ఉండాలి, పబ్లిక్ కి ఆఫీసుల దగ్గరగా ఉండాలని 31 చేసిర్రు. ఇప్పుడు ఇంకో 2 జిల్లాలు వచ్చినాయి. మా ఏరియా జిల్లా అయిందని చిన్నగా సంబరాలు చేసుకోలేదు పబ్లిక్. జయమ్మ లేదు, కర్ణాని తాతనేమో కాలం చేసి, చిన్నమ్మ జైలుకాయే, పన్నీరు సెల్వం పళనిస్వామి నడుమ పెత్తనాల లొలి కాబట్టి, స్టాలిన్ అన్న మీద అలిగిరన్న అలిగే, విజయకాంత్ అన్నకు పానం బాగాలేక రాజకీయాలకు దూరంగా ఉండే, కాంగ్రెస్ బీజేపీకి అయితే అడ్రస్సే లేదు. ఇక ఇంతకంటే మంచి టైం ఉంటుందా ఎలక్షన్ల సత్తా చూపిస్తందుకు? ముందే హీరోలు తమిళనాడు పబ్లిక్ని ఉత్తగానే తిప్పుకోవచ్చు. మరి గీళ్ళేందుకు గిట్లా చేస్తుర్రు? ఆ దేవుడు ఆదేశిస్తట్టు లేడు, ఈ రజనీ బాబా పాటిస్తట్టు లేడు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, పోటీ చేస్తావా సారు అని అడిగితే నా దారి అసెంబ్లీ దారి అంటున్నాడు. మరి ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేస్తారా అని అడిగితే అతిగా ఆశపడొద్దు అన్నాడు. అంటే ఎవ్వరికి హిమ్మత్ ఇయ్యడన్నట్టు. పోనీ నీ ఫోటోలు ఎవరన్నా వాడుకోవచ్చా అని అడిగితే నా కటౌట్ జోలికి వస్తే తోలు తీస్తా అంటున్నాడు భాష. సారు పోటీ చేయడు, ఏ పార్టీకి సపోర్ట్ చేయడు, ఫోటోలు వాడుకొనియడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే సూటి పెట్టిందన్నట్టు. అప్పటిదాకా పార్టీ ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు గంతే. అదేందో గాని కమల్ హాసన్ సార్ కూడా అంతే. అప్పట్లా కొత్త పార్టీ పెట్టి జెండా ఎగిరేసిండు గాని అటెనక సప్పుడు లేదు. ఈ ఇద్దరు లీడర్లు రాజకీయంలో విచిత్ర సోదరులు లెక్కనే ఉన్నారు. పొన్రి చూస్తుంటే ఈ సీనియర్ యాక్టర్లకు జూనియర్ లీడర్ మన పవన్ కళ్యాణ్ సారు ఆదర్శమైనట్టున్నాడు. జనసేన పెట్టి 5 ఏళ్లు కావస్తున్నా ఏడ పోటీ చేయకుండా డైరెక్ట్ గా ఆంధ్ర అసెంబ్లీకి పోటీ చేస్తుండే. ఇప్పుడు ఇన్నేళ్లు మన హీరోలు అక్కడోళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు, ఇప్పుడేమో అక్కడోళ్ళు మనోళ్ళని ఫాలో అవుతున్నట్టున్నారు రాజకీయాల కోసం. పాస్పోర్ట్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఇంటికి పోలీస్ అయిన వచ్చేటోడు చెకింగ్ కోసం. ఈ పిల్లగాడు మంచోడేనా? కొట్లాటల కేసులు ఏమన్నా ఉన్నాయా నడుచుకొని పోదురు. చేతులకు పాస్పోర్ట్ వస్తే అదో సంబరం. అబ్బా ఇక నేను ఏ దేశం కన్నా ఎగిరిపోవచ్చు అనే మురిపాం. కానీ వీసా రావాలి, మరి అది ఉత్తగానే వస్తుందా? ఎన్నో ఉంటాయి. ఏహే మన పొరగాళ్ళ గనిగానం కష్టాలు ఎందుకు, వాళ్ళ మురిపాం మేమే తీరుస్తాం అని కొందరు ముంగట్టుకు వస్తున్నారు. నా మినమనుకో నున్నగా గుండ్లు కొట్టుడే. ఇక వామ్మో చిన్నగా లేదు కదా దుఃఖం. పాస్పోర్టులు, వీసాలు, కాగితాలు, బోయితాలు బొచ్చెడున్నాయి. పో అంతా గీ ముఠా పనితనమే. పైసలు ఇస్తే చాలు రెక్కలు కట్టి గాల్లే లేపుతాం, నచ్చిన దేశంలో దింపుతాం అని ఆశ పెడతారు. 4 లక్షలు చేతిలో పెడితే ఇక మీ పని అయిపోయినట్టే. వీసాకు కావాల్సిన ఏ కాగితం అంటే ఆ కాగితం తీసుకొచ్చిస్తారు. దొంగ కాగితాలు పెట్టి కొందరిని బయట దేశాలకు పంపిండ్రు కూడా. 450 ఉత్తుత్తి డాక్యుమెంట్లు తయారు చేసిర్రు.
మిషన్లు రబ్బర్ స్టాంపులు మొత్తం మనోళ్ళ తానే ఉంటాయి. మళ్ళా గింత కూడా ఫరాక్ రాకుండా చూస్తారు. ఒరిజినల్ పాస్పోర్ట్ ఎట్లుంటదో సేమ్ అట్లనే ఉంటది. మనోళ్ళ సేవలను గుర్తించి ఎవరో పోలీసులకు చెప్పిండ్రట. 5 ఉత్తములను అరెస్ట్ చేసి 100 దొంగ పాస్పోర్ట్లు, రబ్బర్ స్టాంపులు, ప్రింటర్లు 3 లక్షల రూపాయలు పట్టేసిర్రు. కానీ ఒరిజినల్ పాస్పోర్ట్లు 6 నెలల్లో కూడా ఇంత తయారుగావేమోప. మంచుగడ్డలు టైంకి తిండుండదు, నిద్ర అంటే ఏంటిదో కూడా తెలియదు, ఎప్పుడు ఎవడు ఎటుకెళ్ళి వస్తాడో తెలియదు. అమ్మ నాయనల్ని మర్చిపోతారు, భార్య పిల్లలు గుర్తుకే రారు. నా దేశం, నా ప్రజలు, నేను వాళ్ళకి రక్ష లెక్కుంటా అని అనుకుంటాడు జవాన్. తన డ్యూటీలా ఆఖరికి ప్రాణాలను కూడా లెక్క చేయడు. మొన్ననే మన కోసం 42 మంది ప్రాణాలు త్యాగం చేసిరి. ఏమిచ్చి తీర్చుకోగలం వాళ్ళ రుణం? ఏమిచ్చినా తక్కువనే. ఎప్పుడు జరిగేదే. అక్క రాగం అందుకుంటుంది, మనోళ్ళు నోట్లు గుప్పుతారు, ఇంట్లో కొత్తగా ఏముంది అని అంటారా? ఉన్నది. మొన్న కాశ్మీర్లో చనిపోయిన జవాన్ల కోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. గుజరాత్ రాష్ట్రంలో ఈ అక్క మంచి పాటకారి. దేశభక్తి పాటలు పాడుతుంటే కడక్ కడక్ నోట్లు చల్లిండ్రి వీళ్ళంతా. మొదలు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈ పైసలన్నీ అమర జవాన్ల కుటుంబాలకు ఇస్తారట. మంచి కార్యమే కదా. కానీ ఆమె పాటలు పాడితేనే జవాన్ల కుటుంబాలకు పైసా సాయం చేస్తారా? ఇట్లా కాకుండా డైరెక్ట్ పంపిన మంచిగానే ఉండు కదా. ఇక గీ పెళ్లిళ్ళు చూడుండ్రి, 262 జంటలు లగ్గం చేసుకున్నాయి ఒక్కపారే. వచ్చిన వాళ్ళంతా 10వ పరకో చదివిస్తున్నారు కదా కట్నం కింద. ఆ పైసలు గిఫ్టులు మొత్తం జవాన్ల కుటుంబాలకు ఇచ్చేస్తుర్రు. 50 లక్షలు జమైనాయట. ఇది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే జరిగింది. సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, హీరోలు తోచినంత సాయం చేస్తున్నారు. జవాన్ల పిల్లలను మేమే చదివిస్తామని కొందరు ముంగట్కొస్తుర్రు. ఇక మహారాష్ట్రలో ఆ జవాన్లు మా కుటుంబం లెక్క అని గుండ్లు కొట్టించుకొని దేశభక్తిని చాటుకున్నారు వీళ్ళు. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు జవాన్లను తలుసుకుంటున్నారు దేశం అంతా. మా ఇంటి పక్కకు ఒక పిల్లగాడు ఉంటాడు. అరే, నేను రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు అడుగుతా, నువ్వు టక్కటక్క చెప్పాలా అని అన్న. ఆడు సరే అన్నాడు. తెలంగాణ అంటే కేసీఆర్ సార్, ఆంధ్రప్రదేశ్ అనగానే చంద్రబాబు నాయుడు సార్, కర్ణాటక అనగానే కుమారస్వామి సార్, బెంగాల్ మమతా బెనర్జీ, ఢిల్లీ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఫడ్నవీస్ సార్, తమిళనాడు పళనిస్వామి అని చెప్పిండు. పాండిచేరి అనగానే కిరణ్ బేడి అన్నాడు. అరే రే, ఆమె సీఎం కాదురా, ఆమె గవర్నర్ రా అని చెప్తే లేదక్క ఆమెనే సీఎం అని కచ్చిండు. అట్లున్నది మరి మేడం పనితనం. ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్, అటు పాండిచేరి సీఎం నారాయణస్వామి సారు. గవర్నర్ కిరణ్ బేడి మేడం మస్తు ఓవర్ చేస్తుంది, నా పని కూడా ఆమెనే చేస్తుంది. ఆ నారాయణ సార్ దీక్ష చేస్తుండు కదా, ఓదార్చి పోయిదలిగి ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ సార్ వచ్చిండు. ఎందుకంటే కేజ్రీవాల్ సార్ కూడా గవర్నర్ బాధితుడే. ముఖ్యమంత్రి అయిన కాంచెల్ అసలే పడతలేదు. పాత గవర్నర్తో అట్లుండే, కొత్త గవర్నర్తో అట్లనే నడుస్తుంది. ఈడ పాండిచ్చేరిలో కూడా సేమ్ అట్లనే ఉన్నది. కాబట్టి నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు అనుకుంటూ వచ్చిండు. గవర్నర్ల పెత్తనం తగ్గాలని 2 సీఎంలు ఖండాలుగా ఖండించిర్రు. అంతా సెంటర్ సర్కారే చేపిస్తుందని గరమైండు కేజ్రీవాల్ సార్. అప్పట్లా కిరణ్ బేడి మేడం ఈసారు అక్క తమ్ముల లెక్కుండే. ఢిల్లీ సీఎం సీటు ఫైటింగ్ లా తమ్ముడు గెలిస్తే అక్క పాండిచ్చేరి గవర్నర్ అయింది. ఇప్పుడు గీతీర్ల కిరణ్ అక్కను మళ్ళీ పారరుచుకుంటా అన్నట్టు. కానీ నువ్వు ఇట్లా చేస్తున్నావని తెలిస్తే ఆయన కిరణ్ బేడి మేడాన్ని ఢిల్లీకి గవర్నర్ చేయగల సారు. అప్పుడు ఇంకింత తగ్గా పరుంటది నీకు, జర చూసుకో సారు. అరే చింటిగా దుఃఖనం కొయ్యి షటక్ చింతపండు తీసుకురా పోరా అని మమ్మ అన్నదనుకో. అబ్బా మమ్మీ, నేను డాడీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక పోతా మమ్మీ. డాడీ వచ్చేదాకా ఎందుకురా? కాదు మమ్మీ, డాడీ వస్తే బండి వస్తుంది, బండి వస్తే నేను దుఃఖనం కోతా. అదేంద్రా, పక్కకే ఉన్నది కదా. పక్కకైతే ఏంది, దూరం అయితే ఏంది, బండి లేకుంటే నేను పోను అని అంటారు. ఇది ఒకరిద్దరి ఇళ్ళనే కాదు, మస్తు మంది ఇళ్ళలు ఇదే కథ. బండి లేకుంటే బయట అడుగు పెట్టకుండా కథ అవుతుంది. పుట్టలకెళ్ళి ఉసిళ్ళు వచ్చినట్టే ఉన్నది పొర్రి. తెలంగాణలో 75 లక్షలు దాటినాయి బండ్లు. అది మోటార్ సైకిలే కావచ్చు, కారే కావచ్చు. ప్రతి 5గురిలో ఒకళ్ళకి తప్పకుంటున్నదట. ఇంటి ముంగట బండి ఉంటే ఓ ఇల్వ, పక్కోళ్ళని అడిగితే ఊకిస్తారా? జరంత ఆమ్దాని పెరిగితే బండే ఉంటది, ఇంటి ముంగటికి కారు వస్తుంది. అవసరమైతే అయ్యకు కారు, కొడుకుకు పల్సర్, బిడ్డకు స్కూటీ. శ్రీమంతులైతే 4 ఉంటే 4 కార్లు ఉండొచ్చు. ఈ గిట్ల కొన్నాక బండ్లు ఎక్కువ కావా? ఆగో, రోడ్ల మీద మనుషులు తక్కువ, కార్లు బండ్లు ఎక్కువ. కానీ ఇవి పెరిగినట్టు సడకులు పెరిగాయే, మళ్ళా పొగతోని గాలి ఖరాబు కాబట్టే. ఆగో అందుకే ఒక్క బండి ఉన్నోళ్ళు ఇంకోటి కొంటే ట్యాక్స్ ఎక్కువ వేసే ఆలోచనలు ఉన్నారట ఆఫీసర్లు.
అట్లనన్నా తక్కువగా ఉంటారని మనోళ్ళు ఆపచ్చనడట. కానీ వెయ్యాల్సింది పన్నులు కాదు సార్లు, సరిపోను బస్సులు అన్ని రూట్లకు ఉండయి, ఉన్నాయేమో టైంకి రావు. ఆఫీసులకు పోయేటోళ్లకు ఆలస్యం అవుతుంది. రూపాయి కట్టకుండా లోన్ ఇస్తారని ఏదో ఒక బండి కొంటారు చాలా మంది. బలబలకొండ రాయుడా రాయుడా కుంగలపేట రాయుడా రాయుడా పొంగలగుట్ట నెక్కేరా రాయుడా నత్తలు కోట గట్టేరా రాయుడా కోడేసికలు తినేరా రాయుడా. కొంగలు కోలాటం కాకి భరతనాట్యం వేసిందని చెప్పు, కుందేలు రాగాలు తీసిందని కూడా ఎప్పుడు నువ్వు. సమంత కోపం లేదు సావిత్రికి, నెత్తికి సౌరం ఉంది సావిత్రికి, మెంటల్ ఫికరు ఉంది సావిత్రికి. అయ్యయ్యా సత్యమహారాజా వారు, నాకేం కష్టాలు లేవు కానీ నువ్వు నా కథ అంతా బయట వేయకు. సావిత్రమ్మ ఏమంటున్నా, నాకు కష్టాలు లేవంటున్నది కానీ ఇంటికి రాయి గట్టనికి ఎంత తిప్పల పడుతుందో నాకు ఎరుక. సత్తిగాడు వార్తలు ఏం తెస్తలేడని సావిత్రి ఊరుకోమంటుందని కూడా చెప్పురా, ఇవే చెప్తావా ఏంది? నా వార్తలు నా ఇష్టం, ఇనబుద్ధి అయితే తిను, లేకుంటే చెవులో సోంపు పోసుకో. బాబు నీ ఇష్టం నా ఇష్టం ఉండదు, ఈడ జనాల ఇష్టం ఉంటది. వార్తలు చెప్పమంటే ఏమో తాళాలు పట్టుకొచ్చినావు ఇంద్రా. ఇవి తాళజ్ఞాని తాళాల వార్తలు. వార్తకు ముందొకసారి తాళం, వార్త అయిపోయినాక ఒకసారి తాళం దాకా నువ్వు తాన కొడుతువు గాని. తాళజ్ఞాని వార్తలా అంటే పొద్దు పొద్దుగాలనే తాళ్ళకు పోయొచ్చినవా? అవే ముచ్చట చెప్తావు ఇప్పుడు. కేపాల్ గారి మూతి ముంగట మైకున్నది కానీ కట్లే కన్నీళ్ళున్నాయో రాయుడా, ఎక్కెక్కి ఏడవబట్టే రాయుడా. కేపాల్ గారికి ఏమైరా, మంచిగానే ఉండే కదా, మళ్ళీ ఎందుకు ఏడతాడు? రామా సిట్టి వలసలా తిననీకి తిండి లేక బొగ్గు లేరనీకి పోయి టైం లేక 10 ఫెయిల్ అయిందంట. 100 నియోజకవర్గాల్లో పోటీ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడంట, సీఎం అవుతాడంట. రామా మరి దీనికి తాళాలు కొట్టి చెప్పాలనా? కథలు చెప్పమని ఎవరు అడిగిర్రు అసలు? నేను కథానాయకుడు సినిమా సూపర్ హిట్ అయింది, మగానాయకుడు సినిమా బుడ్డరీలు రిలీఫ్ అయింది, అది కూడా బ్లాక్ బాస్టరింగ్ అయింది. కానీ మగానాయకుడు సినిమాలో కూడా బాలకిష్టి సారే ఉన్నాడు. రామా అరే ఇప్పుడు సినిమాల రివ్యూలు బుడ్డరీల రివ్యూలు చెప్పుకుంటూనే ఉంటావా నువ్వు? ఆర్జీవి ఎన్టీఆర్ సినిమాలనేమో చంద్రాల్ సారు కొడుకు ఊరితే ఫ్యామిలీ ఫినిష్ అన్నాడు, కానీ బాలకిష్టి ఎన్టీఆర్ సినిమాలనేమో చంద్రాల్ సారు జై ఎన్టీఆర్ అంటున్నాడు. రామన్న రాయుడా, ఎన్టీఆర్ సారు చంద్రాల్ సారు దోస్తులు లెక్కనే ఉన్నారు. రాయుడు కొండలు రాయుడా రాయుడు కొండలు. వాళ్ళు దోస్తులేమో కానీ నువ్వైతే నాకు దుష్మన్ లెక్క తయారైనవేంద్రా. రామా టీడీపీ పాలనలా టీటీడీ ఆస్తులని భ్రష్టు పట్టినాయంట అని చెప్పి స్వరూపానంద స్వాముల వారికి ఎరుకైందంట. ఇక సర్కారు చేంజ్ గాని కే రాజశ్యామల యాగం కూడా చేస్తాడంట. రామా నీ తాళాలు తాళ్ళల్లో పోను. ఏంద్రా తాళాలతోని బుర్ర కథలు చెప్తున్నావు నాకు? కరీంనగర్ లో ఓ ఫోరెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే మీరే మంది అమ్ముతారు, మళ్ళా మీరే పట్టుకుంటారంట. నీ ఒకటే లొల్లి. అబ్బా నాకు రమ్మగోస్తున్నది కదరా నీతోని. నీ బాగోతం నా సావుకొచ్చింది. అమరవీరుల భౌతిక కాయంతో సెల్ఫిస్ట్ ఫోటో దిగిండు సెంట్రల్ సర్కార్ మంత్రి అల్ఫోన్స్ సారు. అవ్వా గ్రేట్ సారు, మీరు గ్రేట్ సారు. రామా రామా ఆయన కోడవలేడో దిగలనో తెలియదు, నీకు తాళాలేడో కొట్టలనో తెలియదు. ఇక రజనీకాంతం సారు కూడా రాజకీయం అర్థం అయితలేదంట, లోక్సభకు పోటీ చేయడా, ఇక మద్రాసులోనే ఎల్ఎంఎల్ఎం చేస్తాడంటారా. మరి దీనికి చక్కగా చెప్తే అయిపోతుంది కదా, తాళాలు కొట్టుకుంటా రాగాలు తీసుకుంటా చెప్పాలా? నా వార్త నా ఇష్టం, నీ ఛానల్ నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చిన ముచ్చట్లు చెప్పుకో అక్క, ఎవరు కాదంటున్నారు? అవునా, నా ఛానల్ నా ఇష్టం, నా కెమెరా రాజేషన్ నా ఇష్టం. ఓ అన్న అన్నిటికెళ్ళి కెమెరా తీసేయి, చక్కగా ఆఫీస్కి రా, అన్ని ఇచ్చిపెట్టా నేను. ఓ అక్క ఈ నర్మ ఆర్తలు ఇట్లనే చెప్తున్నాడు. చిరంజీవి సార్ తమ్ముడు నాగబాబు సార్ లేడా, ఆయన ఇట్లనే చెప్తున్నాడు ఇప్పుడు. అయ్యో దేవుడా, ఆయన టీవీలో చెప్పలేదురా, సార్కి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులేమన్నా మాట్లాడుకోవచ్చు. నా ఇష్టం నా ఛానల్, నా ఇష్టం వచ్చినట్టు చెప్తా అంట. ఆయన మస్తు తాళాలు వాయిస్తుండక్క, నేను కూడా అట్లనే ఆయించుకుంటా చెప్తున్నా. అరే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సార్కి పొలిటికల్ గా సపోర్ట్ చేసుకుంటా ముచ్చట్లు చెప్తుండు, నువ్వెందుకు చెప్పినావు? అక్క మన ఇద్దరం కూడా ఒక ఛానల్ పెట్టుకుందామా, ఇద్దరం మస్తు పొగుడుకుందాం అక్క, ఒకరినొకరు మస్తు హీట్ అవుతుంది, అప్పుడు మనం ఎఫ్టీకి పోటీ చేయొచ్చు అక్క. నీకు నాకు రాజకీయం నడవదు కానీ నువ్వు ముందుగా తాళాలు కొట్టుడు బంద్ పెట్టు. నీకేం తెలియదు అక్క, తాళాలు కొట్టుకుంటా ముచ్చట చెప్తేనే మస్తు హీట్ అవుతుంది. ఇప్పుడు నాగబాబు సార్ చూడు ఎట్లా చెప్పిండు, సార్ తాళ భజన అయితే నాకు మంచిగా నచ్చింది, నేను కూడా అట్లనే చేస్తా. వెనకట ఊర్లోకి ఒక కార్ వచ్చిందంటే ఇక పోరగాళ్ళంతా దాని వెనక మరలనే పడేటోళ్ళు. కార్ కలర్ ఇట్లుంది, 4 పయ్యలున్నాయి, సైడ్కు చిన్న అద్దం ఉంది, లోపటి ఇట్లుంది అట్లుంది అని ఆ కార్ గురించి కథలు చెప్పుకునేటోళ్ళు. అవు మరి అప్పట్లో సైకిల్ ఉంటేనే ఎక్కువ, జర్రంత ఉన్నోళ్ళు అయితే స్కూటరో లూననో ఉంటుండే. ఇక కార్ వస్తే ఎట్లుంటుంది మరి? ఇప్పుడంటే అవసరమైతే మన ఊరికి హెలికాప్టర్ కూడా రావచ్చు. అయితే ఒకదానికి ఒక కొత్త బండి వచ్చింది, సెల్ ఫోన్లు వీడియోలు తీసుకుంటే చిత్రంగా చూస్తున్నారు పబ్లిక్. ఇంతకు అదేం బండో మనం కూడా చూద్దాం పారి.
1 2 3 4 5 10 30 75 120 250 ఏ తీన్ మార్ వార్తలు అయిపోయేదాకా చెప్పినా ఓడివే. హావు మరి 520 టైర్లను ఎన్నర్ లెక్క పెడతాం. గంత పెద్ద బండి మీద ఎంత వజన్ తీసుకుపోతున్నారో చూడుండ్రి. 680 టన్నుల బరువు. టన్ను అంటే 1000 కిలాలు. 70 మీటర్ల పొడుగు, 7 మీటర్ల ఎడల్పు. విజిల్ ట్యాంక్ అంటారట దీన్ని. HPCL పెట్రోల్ కంపెనీలు గుజరాత్ రాష్ట్రంలో తయారు చేపించిర్రు. ఆడికెళ్ళి పెద్ద ఓడల విశాఖపట్నం ఓడరేవుకు తీసుకొచ్చిర్రు. ఇక ఓడరేవు నుంచి కంపెనీ కాడికి తీసుకుపోతందుకు రోడ్లు బంద్ చేసి ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిర్రు. ఇంత పెద్ద బండిని చూస్తేందుకు పబ్లిక్ ఎట్లొచ్చిండ్రో చూడుండ్రి. 520 టైర్ల బండిని చూసుడంటే ఓ వింతనే కదా మరి. ఇవి ముచ్చట్లు నేను పోయేస్తా మరి. తడా